నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కృష్ణ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క క్రిస్మస్ మూమెంట్లో ఒక హిందువులందరూ కూడా మీరు మీ పిల్లలు ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే సమయంలో పిల్లలు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకు అంటే వాళ్ళు పాస్టర్లు మంచిగా చికెన్ వండి పలావ్ వండి వాళ్ళకి అన్నీ కావాల్సినటువంటి ఫెసిలిటీ అన్నీ వండి ఇంటింటికాడికి వచ్చి భోజనాలు అంటారు. మీరు ఏమంటారంటే, మరి రాముల వారి గుడిలో భోజనాలు పెడుతుంటే మీరు ఎందుకు రాలేదు, మరి మీ చర్చిలో భోజనాలు పెడితే మేము ఎందుకు రావాలి అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించండి. అసలు వెళ్ళకండి, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు మన ప్రసాదాలు తిననప్పుడు, వాళ్ళు మన గుడిలో భోజనాలు చేయనప్పుడు, అసలు మన గుడిలోకే రాలేనప్పుడు వాళ్ళ చర్చిలో మనకెందుకు, వాళ్ళ చర్చిలో భోజనాలు మనకెందుకు? హ్యాపీగా మన ఇంట్లో చికెన్ చేసుకోండి, పలావ్ చేసుకొని మన ఇంట్లో మనం చేసుకొని తినచ్చు. ఈ దరిద్రం మనకు వద్దు. అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు మీ పిల్లలు ఏదైనా క్రిస్మస్ చర్చి దగ్గర గేమ్స్లో పార్టిసిపేటింగ్ చేస్తున్నారా, ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో అట్రాక్ట్ అయ్యారనుకోండి, ఈ మూమెంట్లో ఏ చర్చిలు చూసినా చాలా నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు నీట్గా డెకరేషన్ చేస్తారు, లైట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు నీట్గా చేసి పెట్టుకొని పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో యేసు అని ఈ యొక్క విషయాన్ని ఎక్కించి అటువైపు తిప్పుకుంటారు అనమాట. అటువైపు తిప్పుకున్న తర్వాత అదే రోజు మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, January 1, అప్పుడు కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఇంకో సండే అట్లా పూర్తిగా మతం మార్పిడి అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు పల్లెల్లో చాలా చోట్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి మాలాంటి యూత్, మేము పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రలోభాలకు అంటే ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యి చాలామంది మతం మారి ఇప్పుడు ఇలా ఉన్నారనమాట. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు మీ పిల్లలకు ఈ శాంతా గ్లాసెస్ కానీ ఈ టోపీస్ కానీ ఇటువంటి మాత్రం పెట్టకండి. దరిద్రం మనకు వద్దు. ఏ క్రైస్తవుడైనా ఏ పాస్టర్ అన్నా కృష్ణాష్టమి రోజు వాళ్ళ పిల్లలకి కృష్ణుని లాంటి బట్టలు వేసి ఉంచుతారా? వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఈ దరిద్రం మనకెందుకు? గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు సెమీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, దరిద్రం వద్దురా, మానుకోండి వద్దు. మీ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయి. నువ్వే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నువ్వే హ్యాపీ క్రిస్మస్. క్రిస్టియన్స్ అందరికీ ఈ చండాల మనకు వద్దు. హ్యాపీ న్యూ ఇయర్ మనకు వద్దు. ఎవడన్నా ఏ క్రిస్టియన్ అన్నా మనకు హ్యాపీ ఉగాది చెప్పారా, హ్యాపీ వినాయక చవితి చెప్పారా? హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, హిందూ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? మీకెందుకు? దరిద్రం వద్దు. ఇప్పుడు ఏ క్షణం, ఇప్పుడు నువ్వు మారు. ఓకేనా. క్రైస్తవులందరూ వాళ్ళు ఆదివారం రాగానే వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళ పిల్లలు చర్చికి వెళ్తారు. క్రైస్తవులందరూ వారానికి ఖచ్చితంగా ప్రతిరోజు ఈవినింగ్ పూట బైబిల్లో ఏముందో చదువుకొని ప్రార్థన చేస్తారు. కానీ మన హిందువులు మాత్రము ఎప్పుడో పండగలు ఒక్కసారి ఫ్యామిలీతో గుడికి తీసుకెళ్తారు, అది కూడా గ్యారంటీ లేదు. మన హిందువులు ఇంట్లో ఒక్కడికి భగవద్గీత ఉండదు. ఇప్పుడన్నా ఈ క్షణం అన్న మీ ఇంట్లో భగవద్గీత తెచ్చిపెట్టుకోండి. రోజు ఈవినింగ్ పూట, మార్నింగ్ పూట శ్లోకం చదివి ఆ శ్లోకానికి ఉన్నటువంటి అర్థాలు ఏంటో మీరు మీ పిల్లలకి చెప్పండి. క్రిస్మస్ సమయంలో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కాపు కాచుకొని గుంట నక్కలాగా ఉన్నారు. విదేశీ నుంచి కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన భారతదేశానికి అక్రమంగా వస్తుంది డబ్బు. ఎందుకు? హిందువులను మత మార్పిడి చేయడానికి, వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేయడానికి సరైన సమయం ఇదే కాబట్టి. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చాలా చోట్ల కూడా మైకులు పెట్టి కేకలు వేస్తూ ఉంటారు. మన గుడిలో కూడా ఈ సుప్రభాతాలు లేవు. ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళామనుకో అల్లా అనుకుంటూ స్టార్ట్ అవుతుంది, లేకపోతే హల్లెలూయా అనుకుంటూ స్టార్ట్ అవుతుంది. కానీ మన గుడిలో సుప్రభాతం స్టార్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఆ మైకులు మనసు ఏమైపోయినాయి అర్థం కావట్లేదు. సెక్యులరిజం అన్న మత్తు పూర్తిగా వదిలేసేయండి. సెక్యులరిజం అన్న మత్తు మీరు పూర్తిగా వదిలేసేయండి. ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. చర్చికి వెళ్తున్నారా, ఆపండి. చర్చికి వెళ్తే మంచి విషయాలు వాళ్ళు నేర్చుకోరు, బాగుపడరు, నాశనానికి గురయ్యేది కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం అయ్యేటట్టు వాళ్ళు తయారు చేస్తారు. ఆ సిద్ధాంతాలు మంచివి కావు. ఇది తీసుకోండి.
ఎక్స్కృష్ణ బుక్లెట్ అనేది తీసుకోండి. తర్వాత నేను మరొక పుస్తకం కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది వచ్చేసి అంటే ఈ పుస్తకం అర్థం అవ్వాలి అంటే చాలామందికి బైబుల్ కానీ మినిమం క్రైస్తవ బేసిక్స్ తెలిసి ఉండాలి. అది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో నేను మరొక పాంప్లెంట్ నేను తయారు చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడ ఏ మీటింగ్స్ పెట్టినా కూడా ఈ పాస్టర్లను కొట్టకుండా పంపొద్దు అని నేను చెప్తాను. అంటే ఎటువంటి పాస్టర్లను కొట్టాలి అనే కదా మీ డౌటు. మేము పూజించే మా దైవాన్ని విగ్రహార్థన పాపం అన్న వాడమ్మ మొగుడు వాడెవ్వడన్నా ఏ పాస్టర్ అన్నా కానీ మక్కెలు ఇరగొడతాము, కొట్టి పంపిస్తాము. కొట్టకుండా మాత్రం ఏ పాస్టర్ని పంపము. మీరు ఈ వీడియో తీసుకొని ఈ ఆడియో తీసుకొని మీరు ఎక్కడైనా కానీ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి. ఆ పోలీస్ స్టేషన్లతోటి నేను వెళ్ళి మాట్లాడతాను. దెర్ ఈస్ నో డౌట్. కొట్టడం మాత్రం కన్ఫర్మ్. పాస్టర్లను కొట్టకుండా మేము పంపము, కొట్టే పంపిస్తాము. ఎవడెవరా నువ్వు మాకు చెప్పడానికి? మేము పూజించే మా దైవాన్ని విగ్రహము మేము చేసే ఈ విగ్రహార్థన పాపం అనడానికి లౌడే కంపల్సరీ కొడతాము. కొట్టకుండా మేము ఎవరిని పంపాము. ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టినా కూడా మేము పూజించే మా దైవాన్ని విగ్రహం అనేటోడు ఎవడన్నా కానీ కొట్టకుండా పంపద్దని నేను చెప్తాను. బరాబర్ నేను చెప్తాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. నీ యేసు గురించి చెప్పుకో. ఇటువంటి మాట్లాడే వాళ్ళు నాలాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటోళ్ళు నేను చాలామందిని తయారు చేస్తున్నాను. నేను వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నాను. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నాను. ఎంతోమంది చర్చిలో ఉన్న వాళ్ళని కూడా వెనక్కి నేను లాగుతూ ఉన్నాను. ఇంకా మత మార్పిడి అవ్వకుండా ముందుగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా నేను అందరికీ ముందు అంటే కరోనా రాకముందు వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో ఆ మతంలోకి వెళ్ళకుండా ఆ మతంలో ఉన్నటువంటి లోపాలను కూడా అందరికీ తెలియజేస్తూ ఎంతోమంది హిందూ సోదరులకి మనము కాపాడుతూ ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ గ్రూపుల ద్వారా మీటింగ్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలో ఉన్నాయో ఎన్ని ప్రాంతాలలో ఉన్నాయో అన్ని ప్రాంతాలలోకి నేను వెళ్ళడం చాలా కష్టమవుతుంది కదా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఒక బ్యాచ్గా ఒక గ్రూపుగా తయారవ్వండి. 2-3 కలిసి ఒక టీమ్గా తయారవ్వండి. మీరు మీ జీవితంలో వారంలో ఒక్క రోజున కానీ ఒక్క గంటన కానీ అంటే నెల మొత్తంలో 4 గంటలు, వారానికి ఒక్కరోజు, అది కూడా 1 గంట 2 గంటలు మన ఎక్స్కర్షన్లో రిలీజ్ అయినటువంటి ఈ బుక్లెట్ వద్దు. ఈ బుక్లెట్ అనేది అర్థం అవ్వాలంటే క్రైస్తవులకి బైబిల్ తెలిసి ఉండాలి. ఈ బుక్లెట్ పక్కన పెట్టేసి నేను ఒక కొత్త పాంప్లెంట్ ప్రిపేర్ చేశాను. ఈ పాంప్లెంట్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి పంచండి. మీరు ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రింట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక 100 ప్రింట్లు తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు 3 లక్షల మంది పాస్టర్లు మతం మార్చడానికి అన్ని రకాల ప్రాంతాలలోకి వెళ్తున్నారు. కానీ మనము ఎంతమంది ఉన్నాము అది ఆలోచించండి. ఓకేనా? ఈ పుస్తకము ఈ పాంప్లెంట్ చదవడం వల్ల ఇది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా హిందువులకి ఇది సంబంధించింది కాబట్టి ఇది హిందువులకు ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. మీరు ఎంతోమంది జీవితాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సెక్యులర్ అనే మత్తు దరిద్రాన్ని ఖచ్చితంగా మన జనరేషన్ పూర్తిగా వదిలేస్తున్నాము. ఈ దేశము హిందూ దేశంగానే ఉంటుంది. అన్ని రకాల మతాలు ఇక్కడ ఉండొచ్చు కదా అనేది మనం యాక్సెప్ట్ చేయము. అలా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నీ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ అవ్వాలి. నీతో పాటు 10 మందిని తయారు చేయాలి. ఆ 10 మందిని తయారు చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి. మీరు అంటే నేను అన్ని ప్రాంతాలకి రాలేను. నేను రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. నా టీం అందరికీ కూడా నేను శాలరీస్ ఇచ్చుకోవాలి. చాలా దూరం ప్రయాణాలు చేయాలంటే నేను రాలేని ప్రాంతాలలో కూడా నా వీడియోలు చూసిన వాళ్ళు నేను ఏమేమి మాట్లాడుతున్నానో ఆ ఒక ఐడియా అందరికీ నేను ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను అంటే అసలు ఏమి తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేను ఎలా చెప్తున్నానో మీరు నా వీడియోలు చేస్తే అర్థమైపోతుంది. ఆ వీడియోస్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు మీరు రాసుకొని మీరు కూడా చెయ్యొచ్చు. ఓకేనా? ఓ 10 మందితో స్టార్ట్ చేయండి. 100 మంది ఎందుకు రారు మీటింగు, నెక్స్ట్ టైం మీటింగు, ఇది మీరు ప్రాయించండి. ఈ క్రిస్మస్ మూమెంట్లో మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఎప్పుడు కూడా మనకి హ్యాపీ క్రిస్మస్లు స్టేటస్లు ఫేస్బుక్లో మనకు వద్దు. ఆ క్రిస్మస్ ఛాయలోకి కూడా మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వకుండా కాపాడుకోండి. ఇప్పుడు మనం ఒక పాస్టర్తో మనం ఎలా మాట్లాడాలి, పాస్టర్ని మనం ఎలా క్వశ్చన్ చేయాలి, పాస్టర్ వేసిన ప్రశ్నలకు మనం ఎలా సమాధానం చెప్పాలి అనడానికి నేను మీకు ఒక సుధీర్ టాక్స్ ఛానల్లో మనం జాన్ పాల్తో మనం ఇంటర్వ్యూ చేశాము. అది ఖచ్చితంగా ఈ పాటికి ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి వచ్చి ఉంటే ఆ వీడియో సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.